చింతల్ 128వ డివిజన్ వివేకానంద నగర్లోని బెతెస్దా చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనుషుల యందు దయ కరుణలను కలిగి ఉండాలని తెలిపేదే క్రిస్మస్ పండుగ సారాంశమని, ప్రభు దయతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పురుషులు ముందుకు రండి. పైకి రావాలి, పైకి రావాలి. చెప్పులు కొడుతూ వాళ్ళకి కోరిక సభ్యులు మరి సాధారణ వేదిక మరి మేము ఎన్నో రోజులుగా గలీలో ఈ మందిరము నిలబడ్డది అంటే అది సార్ గారి సంపూర్ణ క్రెడిట్ ఉంది. ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించుకునే అవకాశం మరి ఎమ్మెల్యే సార్ మన నాయకులు మాకు అనుగ్రహించారు. 2-3 సంవత్సరాలుగా వారిని మేము ఆహ్వానిస్తున్నాం. బిజీ షెడ్యూల్ వల్ల మన మధ్యకి రాలేకపోయారు. మరి ఈ రోజున మన మధ్యకి రావడం చాలా ఆనందకరంగా ఉంది. మరొకసారి సాయంత్రం మనం చెప్పలు కొట్టి వారిని అభినందించుతాం. ఈ సమయంలో మరి 2 మాటలు మరి అదేవిధంగా రతీష్ సార్ ఏమో వచ్చిన్నారు. వారికి ఎల్లప్పుడూ కూడా మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చర్చికి విచ్చేసిన మనందరి ఎమ్మెల్యే గారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు వివేకానంద గారికి, అలాగే ఈ కాలనీ అధ్యక్షులు మా అన్న సత్యమన్న గారికి, అలాగే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష గారికి, మా మహిళా నాయకురాలు సంసమఖ్య మాజీ అధ్యక్షురాలు విజయలక్ష్మి గారికి, రేణుక గారికి, నాగమణి గారికి, సీనియర్ ఇక్కడ వచ్చిన మహిళా తల్లులు ఎవరైతే మన సోదరులు అందరికీ అడ్వాన్స్గా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. నేను ఎక్కువ మాట్లాడడం పెద్దలు ఎమ్మెల్యే గారు కారులో వస్తుంటే ఆయన గుర్తు చేశారు ఈ సందర్భంగా. ఎందుకంటే మొత్తం చింతలో అన్ని బస్తీలలో అత్యధికంగా నిధులు వేచించి ఒక్క పని కూడా లేకుండా చేయగలిగిన బస్తీ ఈ మన వివేకానంద నగర్ అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీ అందరి సహకారం, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి సహకారం. ఎందుకంటే ప్రతి ఏ పనులు పెట్టినా ఫైల్ పంపిస్తే ఇమ్మీడియట్లీ వివేకానంద నగర్ నా పేరు మీద పెట్టారు. మా తండ్రి గారు వివేక్ అని, నా బస్తీ నా పేరు మీద ఉంది. వివేకానంద నగర్కి ఎప్పుడు ఫైల్ వచ్చినా ఆపొద్దని కమిషనర్ గారికి ఆదేశించడం, ఆయన చెప్పినట్టు మాట ప్రకారం మీకు గుర్తుండాలి. ఇదే వివేకానంద నగర్ లో ప్రతి రోడ్లు లేక డ్రైనేజీలు లేక సీసీ అంటే ఈ సందర్భాన్ని సంతోషంగా చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఉన్నారని
అనేది భావించదు. పండుగ సందర్భం సంతోషంగా ఉన్నాం. శుభ సందర్భంలో శుభమైన విషయాలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదే రోడ్ నెంబర్ 6 చాలా అధ్వానంగా ఉండేది. రోడ్డు లేక చాలా మొత్తం పోయింది. ఆ విషయం ఒక సంతోషం చూస్తామంటే చాలా సంతోషం. ఈరోజు బెతెస్దా ప్రార్థన మందిరం వారి ఆధ్వర్యంలో నాతో పాటు ఇచ్చిన గౌరవ పెద్దలు మాట రతి గారితో పాటు కాలనీ పెద్దలు, బస్తీ పెద్దలు అందరూ, రవీంద్రన్తో పాటు విజయ్తో పాటు నరసింహ గారు, మన యొక్క సత్యం గారు, అందరికీ, మా సోదరులందరికీ ఈరోజు మన ఆహ్వానం వచ్చినటువంటి పాస్టర్ కె కుమారాజు గారు, పాస్టర్ అమ్మ గారు, ఇక్కడ వచ్చేసినటువంటి క్రిస్మస్ మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి 3 సంవత్సరాలుగా వాస్తవానికి మా సోదరుడు నరసింహ గారు పదే ఆహ్వానం పలికి చెప్పినాడు. 3 సంవత్సరాల నుంచి గురిస్తున్నామని మిస్ అవుతున్నామని చెప్పి. వాస్తవానికి చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి స్థానిక నాయకులు కానీ ఖచ్చితంగా నా ఆత్మీయంగా మాత్రం నా ఒక మనసు మాత్రం తప్పకుండా మీ అందరికి శుభాకాంక్షలు చెప్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను. మరి ఈ చర్చ్ విషయంలో కూడా గతంలో చిన్న మనకి అడ్డంకులున్నా మరి పెద్దలందరితో మాట్లాడి వారిని కన్విన్స్ చేసుకొని వారిని ఒప్పించి చక్కగా మరి 3 సంవత్సరాలుగా మంచిగా శాంతియుతంగా మరి చర్చ్ నడుపుకుంటా ఉన్నాం. మరి దాన్ని కూడా మీరు చక్కగా నిర్వహిస్తున్నందుకు కూడా నేను పాస్టర్ గారికి వారి బృందానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముందు కొనసాగాల, ముందుకు కొనసాగించాలని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ తప్పకుండా మా అందరి సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. గతంలో ఎట్లుండనో ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ ఈ సందర్భంగా ఒకటే విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరందరూ గెలిపించినటువంటి మీ శాసనసభ్యుడిగా, మీ ఎమ్మెల్యేగా ఇప్పటికీ మీకు సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మరి రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు అందరికీ శుభాలే కలగాలి, విజయాలే కలగాలని చెప్పేసి కూడా ఒక ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రార్థిస్తూ మీ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ